హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా కవాసకి KLX 230 RS వెహికల్ అయితే బుక్ చేశాను. చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మీరు ఆ వెహికల్ ఎందుకు పర్చేస్ చేశారు, మీకు KTM అంటే చాలా బాగా ఇష్టం కదా. రీసెంట్గా కొన్ని వీడియోస్లో కూడా KTM అడ్వెంచర్ 390 ఎండ్యూరో ఆర్ పర్చేస్ చేస్తా అన్నారు, మరి ఇప్పుడు ఇది ఎందుకు కొనుక్కుంటున్నారని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం మనం మాట్లాడుకుందాము. టోటల్గా 2 వీడియోస్ అయితే చేశాను, ఇది థర్డ్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వీడియోలో ఏంటంటే అడ్వెంచర్ 250, ఎక్స్పల్స్ 210 ఈ రెండిట్లో ఏది కొనుక్కోవాలో కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అయిద్దనే ఉద్దేశంతో ఒక వీడియో రికార్డ్ చేశాను. అందులో KLX 230 వెహికల్ అయితే నేను ఇంకా రైడ్ చేయలేదు కాబట్టి ఆ వెహికల్ని నేను హోల్డ్లో పెడుతున్నాను. సో అడ్వెంచర్ 250 ఏంటంటే నేను నడిపినప్పుడు నాకు పెర్ఫార్మెన్స్ సరిపోలేదు, వెయిట్ అయితే ఎక్కువ ఉంది, ప్లస్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి అదైతే కొనదలుచుకోలేదు. ఎక్స్పల్స్ 210 ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది, ఫ్రంట్స్ అయినా మనకి 21 ఇంచ్ స్పోక్ వీల్ అయితే ఉండిద్ది, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి అది కొనుక్కుందాం అనుకున్నా. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అన్నారు షోరూమ్ వాళ్ళు, నాకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళైతే నాకు ఓపెన్గా చెప్పారనమాట. సో నా డెసిషన్ అయితే మార్చుకున్నాను. ఎక్స్పల్స్ 210 అయితే ఎవరు కొనొద్దని చెప్పేసి మళ్ళీ సెకండ్ వీడియో అయితే రికార్డ్ చేశా. సెకండ్ వీడియోలో మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అవి చూడండి, మీకు అర్థమవుతుంది. అందులో మనకి SD అడ్వెంచర్ అయితే ఉంది, KTM అడ్వెంచర్ 250, 350, 390 ఎక్స్ప్లెస్, సుజుకి వీస్ట్రామ్ SX 250, TVS అపాచీ RTX 300, అలాగే 390 ఎండ్యూరో ఆర్. ఇవన్నీ కూడా మంచి అడ్వెంచర్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే వీటిల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అడ్వెంచర్ వెహికల్ ఏంటంటే KTM అడ్వెంచర్ 390 ఎండ్యూరో ఆర్. ఇంత రీసెర్చ్ చేసి ఫైనల్గా నేను ఆ వెహికల్కి ఫిక్స్ అయిపోయాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎలా అయితే రైడ్ చేద్దాం అనుకున్నానో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసిద్ది అనమాట. నాకైతే వెయిట్ తక్కువ ఉండాలి, అలాగే హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి, ఫ్రంట్స్ అయినా 21 ఇంచ్ స్పోక్ వీల్ అయితే ఉండాలి. ఇవన్నీ కూడా ఆ వెహికల్లో ఉన్నాయి కాబట్టి అది కొనుక్కుందాం అనుకున్నాను. సో అన్ని అడ్వెంచర్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే 500cc లోపు మీకు ఇది బెస్ట్ బ్రో. ఎవరైనా 4.5 లక్షల దాకా పెట్టుకోగలిగితే అది మీరు కొనుక్కోవచ్చు. రీసెంట్గా GST స్లాబ్ వల్ల ప్రైస్ అయితే పెరిగింది కాబట్టి నేనైతే కొనదలుచుకోలేదు. సో కొందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. KTM షోరూమ్కి కూడా వెళ్ళాను అనమాట. ప్రైస్ అయితే ఎక్కువ చెప్పారు. సో అంత ప్రైస్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి హోల్డ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఏది కొనాలి, నెక్స్ట్ ఏది కొనాలని చెప్పేసి ఆలోచిస్తూనే ఉన్నాను. రీసెంట్గా కవాసకి KLX 230 షోరూంలో ఉంది, టెస్టెడ్ వెహికల్ విజయవాడలో ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకున్నాను, రైడ్ చేశాను, రివ్యూ కూడా మీకు అప్లోడ్ చేశాను కదా వీడియో అయితే. చాలా బాగా నచ్చింది. ఏదైతే నేను రైడ్ చేద్దాం అనుకున్నానో, సో నాకు లైట్ వెయిట్ ఉండాలి, స్పోక్ వీల్స్, ఫ్రంట్స్ అయినా 21 ఇంచ్ వీల్ ఉండాలి, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షను, ఇవన్నీ కూడా ఆ వెహికల్లో ఉన్నాయి అనమాట. సో హ్యాపీగా నాకైతే బాగా నచ్చింది. ఇంకా వెంటనే బుక్ చేసేసాను. దానికన్నా ఇంకా లైట్ వెయిట్లో RS అనే వేరియంట్ అయితే ఉంది, ప్లస్ ఇంకా తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి అది బుక్ చేశాను అనమాట. సో ఎందుకు ఏంటి అనేది నేను కొద్దిసేపట్లో మాట్లాడతాను. సో ఇది బ్రో, ఎవరైతే అడ్వెంచర్ వెహికల్స్లో ఒక మంచి వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో, కొద్దిగా డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం అడ్వెంచర్ 250 కొనుక్కోండి. పెర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మీకు మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, మంచి రిలయబిలిటీ ఇంజిన్ అయితే ఆ వెహికల్ ఉంది కాబట్టి మీరు ఆ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే 3,15,000 రూపాయల లోపే మీకు ఆ వెహికల్ అయితే వచ్చేసింది. లేదు బ్రో, నాకు 21 ఇంచ్ స్పోక్ వీల్ ఉండాలి అనుకుంటే SD అడ్వెంచర్ కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు SD షోరూమ్స్ అయితే అన్ని చోట్ల ఉండవు. ఒకవేళ మీ ఏరియాలో ఉంటే మాత్రం కొనుక్కోండి. లోకల్లో తిరగడానికి, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళి మళ్ళీ మీరు ఇంటి దగ్గరికి వస్తారు కాబట్టి సర్వీసింగ్ చేయించుకోవాలనుకుంటే మీ ఊర్లో ఉంది కాబట్టి చేయించుకోవచ్చు. అట్లా ఆలోచించుకుంటే ఆ వెహికల్ కొనుక్కోండి. లేదు నాకు ఆల్ ఓవర్ ఇండియాలో సర్వీస్ సెంటర్స్ ఉండాలి, నేను లదాఖ్ వెళ్తాను, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వీసింగ్ చేయించుకోవాలంటే బజాజ్ వాళ్ళు KTMని పర్చేస్ చేశారు కాబట్టి మీకు హ్యాపీగా ఆల్మోస్ట్ బజాజ్ స్పేర్ పార్ట్స్ KTM కూడా కొద్దిగా షేర్ అవుతాయి అనమాట. సో ఏదో ఒకటి జుగాడ్ చేసేసి మీరు ప్రస్తుతానికి పని అయితే కానించవచ్చు. కాబట్టి KTM వెహికల్ కొనడానికి ట్రై చేయండి. సో మంచి మంచి ప్రీమియం పార్ట్స్ అయితే ఆ వెహికల్లో ఉంటాయి, ఫీచర్స్ కూడా బాగుంటాయి కాబట్టి మీకు అది బెస్ట్ అనమాట. అడ్వెంచర్ 390 కానీ 390 ఎక్స్ప్లెస్ అయితే ప్రస్తుతానికి మంచి వాల్యూ అనిపించింది నాకు. 4 లక్షల రూపాయలు చేంజ్ అయితే ఉంది. సో పవర్ఫుల్ వెహికల్, మీకు క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి. రీసెంట్గా 350cc డౌన్గ్రేడ్ చేశారు, అయినప్పటికీ నాకు అదైతే నచ్చలేదు అనమాట. సో ఏదో సంథింగ్ మిస్ అవుతుంది. పెర్ఫార్మెన్స్ ఉంది కాకపోతే 390లో ఉన్నంత పెర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొనుక్కోండి 250 అయినా కొనుక్కోండి, లేకపోతే 390 అయినా కొనుక్కోండి. ఓకేనా, నాకైతే 390 ఎక్స్ప్లెస్సే బాగా నచ్చింది. లేదనుకుంటే 390 ఎండ్యూరో ఆర్ అయితే ఇంకా టాప్ ఆఫ్ ది వెహికల్ అని చెప్పుకోవచ్చు అడ్వెంచర్ చేయడానికి. సో అంత అమౌంట్ నా దగ్గర లేవు కాబట్టి నేను కొద్ది రోజులు ఆగాను అనమాట. ఈ వెహికల్ నడిపిన వెంటనే నాకు బాగా నచ్చింది కాబట్టి ఇది బుక్ చేశాను. కొంతమంది అయితే అడుగుతున్నారు KTM కాదని చెప్పేసి KLX 230 ఎందుకు బుక్ చేశారు అని చెప్పేసి. సో మీకు ఇప్పుడు రీజన్ అయితే అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకొక డౌట్ ఏంటంటే కొంతమంది అయితే అడుగుతా ఉన్నారు, అసలు మెయిన్ రీజన్ ఏంటి, మీరు ఎందుకు కవాసకి KLX 230 RS అది కూడా రోడ్ లీగల్ కాని వెహికల్ ఎందుకు బుక్ చేశారు, ఆ వెహికల్ మిమ్మల్ని అంతలా అట్రాక్ట్ చేసింది ఏంటి అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే బ్రో, వెయిట్, అల్ట్రా లైట్ వెయిట్ అనమాట. 129 kgsలో మీకు RS అయితే లభిస్తూ ఉంది. సెకండ్, నాబీ టైర్స్. ఆఫ్ రోడ్లో వెళ్ళడానికి నాబీ టైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అందులోనూ ప్రైస్ అయితే చాలా తక్కువలో వస్తూ ఉంది కాబట్టి నేను అది కొనుక్కుంటున్నాను. ఎక్స్షోరూమ్ ప్రైస్ పే చేసి మనం వెహికల్ తీసుకోవాల్సింది, ఎటువంటి రిజిస్ట్రేషను, లైఫ్ ట్యాక్స్ ఇవేమీ పే చేయాల్సిన అవసరం లేదు.
అది కూడా మనం బై రోడ్ అయితే ఏమీ తిరగం కదా, ఆఫ్ రోడ్లోనే. సో మనకున్న బిజీ స్కెడ్యూల్లో వీకెండ్లో ఒక్కసారి ఆ వెహికల్ నడుపుతాం. అలాంటప్పుడు కేఎల్ఎక్స్ 230 కొనుక్కోవడం కన్నా కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుని ఆర్ఎస్ కొనుక్కోవడం బెస్ట్ అనిపించింది నాకు. సో ఆఫ్ రోడ్లోకి వెళ్ళి ఒక 2-3 అవర్స్ ఎంజాయ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాను నేనైతే. అప్పుడు మీకు కొన్ని వ్లాగ్స్ అయితే వస్తాయి మన ఛానల్లో. ఒక్కసారి మీరు లైవ్లో ఆ వెహికల్ చూడండి. మీ దగ్గర 2 lakhs బడ్జెట్ అయితే మాత్రం రోడ్ లీగల్ కాంది అని అనుకుంటే మీరే కొనుక్కుంటారు ఆ వెహికల్ని. సో ఇదనమాట నేను కేఎల్ఎక్స్ 230 ఆర్ఎస్ పర్చేస్ చేయడానికి రీజన్స్ అయితే. మీ అందరికీ వీడియో అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.